జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు ఏకంగా 100 ఎకరాల భూమిని అప్పనంగా కాజేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణిలోని లోపాలను అనుకూలంగా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగాపూర్ శివార్లో 437 సర్వే నెంబర్లో 378 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపైన కన్నేసిన కొందరు గత ప్రభుత్వ హయాంలో ధరణిలో లోపాలను అనుకూలంగా మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు స్థానికుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణకు సిద్దమవుతోంది. మరోవైపు 100 ఎకరాల భూమి కబ్జాతో పాటు అక్రమార్కులు పట్టాలు చేసుకున్నారు. 2017 నుంచి ఈ భూ కబ్జా కొనసాగుతోందని తెలుస్తోంది. అధికారుల చేతివాటంతో ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలు అయిందనే విమర్శలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 437 భూముల్లో 142 మంది పట్టాలు పొందారని, అయితే ఇందులో 100 మందికి పైగా అనర్హులు ఉన్నారని, వారు అక్రమంగా రైతు బంధు కూడా పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూముల్లో కొంతమంది వ్యాపారులు కూడా వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ భూమిని ఆక్రమించడంతో పాటు అందులో వ్యాపారాలు చేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారు. అక్రమంగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. స్థానికేతరులకు ఈ భూమిని కేటాయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు కాకుండా స్థానికేతరులకు ఈ భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసిన ఎంఆర్ఓ గత ఏడాది నవంబర్ 1న ఆర్డీఓకు రిపోర్ట్ అందజేశారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్ కలెక్టర్ టేబుల్ పై ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ హయాంలో 437 సర్వే నెంబర్లో పలు దఫాలుగా 85 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. మిగిలిన భూమిలో 100 ఎకరాల వరకు కబ్జా అయినట్లు తెలుస్తోంది. క్రయ విక్రయాలు జరగడంతో ఈ భూమి పలువురు చేతులు మారింది. మరోవైపు 251 సర్వే నెంబర్లో కూడా 80 ఎకరాల భూమి కబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ భూ కుంభకోణంపై 10 టీవీలో ప్రసారమైన కథనంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు. భూ అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలంటూ జగిత్యాల తహసీల్దార్ శ్రీనివాస్తో ఎమ్మెల్యే సంజయ్ ఫోన్లో మాట్లాడారు. 437, 251 సర్వే నెంబర్లలో కొందరు అక్రమ పట్టాలు పొందారని, కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల్లో వీరు వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. భూ ఆక్రమణ వెనుక అధికార హస్తం ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే 2010లోనే వారు పట్టాలు పొందారని, ఇది తహసీల్దార్ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని తానే అధికారులను కోరానని చెప్పారు. ప్రభుత్వ భూములను అభివృద్ధి కోసం కేటాయించాలన్నారు. ఆక్రమణదారులపై కేసులు పెట్టడమే కాకుండా ఇంతవరకు లబ్ధి పొందిన సొమ్మును రికవరీ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నమస్తే అండి. అదే ఇప్పుడు ఈ నర్సింగాపూర్ 437 మీరు దాదాపు 3-4 నెలల నుంచి సర్వే చేసింది కదా. 11 నెలల కొంత రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. ఇది ఈ పట్టాలు దాదాపు ఎక్కువ 2010-11 అయినాయి కదండి. దాని మీద మళ్ళొకసారి కూడా రిమైండ్ చేయండి. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా రిపోర్ట్, ఆ విషయంలో కొంచెం డీటెయిల్ రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. భూ ఆక్రమణల వెనుక అధికారుల హస్తం ఉందని చెబుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్.
నర్సింగాపూర్ భూ కుంభకోణం పైన ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. గతంలో కూడా అధికారులకు విచారణ జరపాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఒకసారి సంజయ్ కుమార్తో మాట్లాడదాం. చాలా మంది నిరుపేదలు కూడా తాము పంచాలని చెప్పి కోరుతున్నారు. భూములు మాకివ్వాలి, ఎవరో అనర్హులకు ఇచ్చారు ఆ భూములను మాకివ్వాలంటున్నారు. వారికైనా పంచే అవకాశం ఉందా? అధికారులతో ఒకసారి ఎక్కడి వరకు వచ్చిన స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉందా సార్? వాస్తవానికి గతానికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఇప్పుడు అసైన్ గతంలో శాసనసభ్యులు ఉండేవారు. సో ఆ సందర్భంలో శాసనసభ్యులకు పూర్తి స్థాయి. ఇప్పుడు మేము ఇక్కడికిక్కడ ఇచ్చేది లేదు. ఏదైనా సంఘాలకు ఏదంటే త్రూ కలెక్టర్ గారి ద్వారా కానీ లేదా గవర్నమెంట్కి పంపాల్సిందే. ఇన్ని రెవెన్యూ ల్యాండ్ పెద్ద ఎత్తున పంచాలంటే గవర్నమెంట్కి పంపాల్సిందే. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఈ 437 సర్వే నెంబర్లో ప్రజలకు ఇవ్వాలి, అట్లీస్ట్ వివిధ సంఘాలకు ఇవ్వాలి. నర్సింగాపూర్లోని దళిత సంఘాలు కావచ్చు, యాదవులు, రైతులు ఉంటారు, అక్కడ చాలా కులాలు ఉంటాయి, విశ్వబ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా ఉంటారు, రజకులు, అన్ని కులాల వాళ్ళు గౌరవిస్తారు. అందరూ కూడా చాలా మంది కూడా రైతు బంధు పొందారు. ఈ భూమిని ఇప్పుడు కూడా లబ్ధి పొందుతున్నారు. వీటిని రికవర్ చేసే అవకాశం ఉంటుందా? ఏ రకంగా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా కోరుతాము. రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్తాను నేను ఈ విషయంలో. వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడతా. ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఇదివరకు తీసుకెళ్లిన ఈ ప్రాంతంలో ఈ స్థలాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తేవాలని చెప్పి నేను కోరడం జరిగింది. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి పట్టాలు మంజూరయ్యాయి సార్? మీ ఆయాం నుంచి పట్టాలు మంజూరయ్యా లేకపోతే అంతకుముందే పట్టాలు మంజూరయ్యా? ఇవన్నీ కూడా 2010-11 ఎక్కువ జరిగినట్టు తహసీల్దార్ గారి ప్రాథమిక విచారణ జరిగింది. ప్రాథమిక విచారణ ఇంకా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. విచారణ అయిన తర్వాత అనర్హుల పేర్లు తప్పకుండా పోతాయి. ఈ స్థలం ప్రజలకు ఉపయోగపరంగా అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ 437లో ఏటీసీ సెంటర్, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, టాటా వాళ్ళు కట్టేది 5 కోట్లది. నేను మొన్న అక్కడ ప్రారంభం చేయించిన, మీరు అక్కడ చూసుంటారు పోతే, దాదాపు పిల్లర్స్ అవన్నీ కూడా లేస్తున్నాయి పెద్ద ఎత్తున. సో ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావడానికి నేను అన్ని విధాలు ప్రయత్నం చేస్తాను. 437 కాదు సార్, 251లో కూడా కబ్జా జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో కూడా పట్టాలు పొందినట్టున్నారు. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? వచ్చిందండి. అందులో కొంత ఎక్స్ సర్వీస్ మెన్స్కు, ఆర్మీ వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇంట్లో కూడా ఇచ్చిండ్రు. కొంత దళితులకు కూడా అంతకుముందు ఇచ్చిన పట్టాలు ఉంటే అది అంత పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు. ఎక్కువ గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉండేవి. సో వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి కొందరు తెలిసి తెలియక డబ్బులకు ఆశపడి ఇప్పుడు రేట్ బాగా పెరిగింది. అప్పుడు ఆ పట్టాలు వచ్చిన వాళ్ళు కొంతమంది అసైన్డ్, ఇది అది అధికారికంగా కాదు, కొంతమందికి అమ్ముకున్నారు కూడా. ఆ కేసులు నడుస్తున్నాయి పోలీస్ స్టేషన్కి. ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి, ఆ పేర్లు అవన్నీ కూడా. సో పేర్లన్నీ కూడా చెప్తే బాగుండదు, ఎందుకంటే అవన్నీ కేసులు నడుస్తున్నాయి పోలీస్ స్టేషన్లకి. SC/ST కేసు ఉంది. ఒక రైతు కొనుక్కున్నాడు, మేము అమ్మలేదని. ఇప్పుడు ఆ రైతు నేను ఎప్పుడో కొనుక్కున్నా, వ్యవసాయం చేస్తున్నాను, కేసులు నడుస్తున్నాయి ఈ 437, 250 మీద, 1 మీద. సో ఖచ్చితంగా దీనిపైన ఒకప్పుడేమో విలువ పెద్దగా లేదు. అప్పుడు ఒక 30 కోట్ల ఆస్తి కావచ్చు ఇది 2010-11లో, కానీ ఇవాళ 300 కోట్ల ఆస్తి అయిపోయింది. ఇంత పెద్ద కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఈరోజు అన్యాక్రాంతం కావడం వెనుకోవచ్చు, పట్టాలు చేయించుకోవడం వెనుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పి భావించవచ్చా? అధికారుల పాత్ర పైన అనుమానం వ్యక్తం చేయవచ్చా? తప్పకుండా అధికారుల పాత్ర లేనిది ఎట్లయితుందండి. ఇక్కడే కాదు, పులాస వేణుగోపాల స్వామి ఆలయం పైన కూడా ఉంది. పులాసలో వల్లంకుంట అనే ఒక చెరువును కూడా ఆక్రమించారు. అక్కడ కూడా కొంత పాపం అధికారులు పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వల్లంకుంట చెరువు ఆక్రమిస్తే అధికారులు పోయి క్రిమినల్ కేసు కూడా పెట్టారు. నేను కూడా చెప్పిన దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అధికారులు కొన్ని చోట్ల బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఇక్కడ 2010లో ఏదైతే ఇవి జరిగినాయో ఇలా ఖచ్చితంగా అధికారులు అది పాత్ర వల్లనే ఇది. అప్పుడు చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ విషయం వచ్చి తప్పకుండా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా మనం బార్డర్ ఫిక్స్ చేయాలి రేపటి నాడు. ఎందుకంటే చాలా విలువగలైంది, జగిత్యాల హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి అవి మళ్ళీ ప్రజలకే అందే విధంగా వివిధ కుల సంఘాలకు కావచ్చు, లేదా కొన్ని సంస్థల కోసం కావచ్చు. జగిత్యాలకు ఆటో నగర్ అవసరం ఉంది, వెహికల్స్కి పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. సో పబ్లిక్ యూటిలిటీ కోసం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఈ భూములను మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది సార్? వాస్తవానికి జూన్ 24 అనుకుంటే డేట్, ఒక రోజు అటు ఇటు, నేను ముఖ్యమంత్రి గారికి అప్పుడే ఇచ్చిన ఈ ప్రభుత్వ భూమి 437 ఉన్నది తీసుకోవాలి, ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పినాం. తప్పకుండా అతి త్వరలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది మొత్తానికైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామంటున్నారు. అదేవిధంగా ఏదైతే నకిలీ పట్టాలు పొందారో ఆ పట్టాలను కూడా రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.